భోజనం రెడీ. గండం వచ్చింది. నువ్వేంటి డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చేసావేంటి? ఇది మరీ బాగుంది. మీరు ఆఫీస్లో ఉంటే ఆఫీస్కి రాకుండా ఆఫ్రికా వెళ్తానా ఏంటి? అబ్బా అది కదే, ఎప్పుడు లేంది ఇవాళేంటి అని. బాలు గురించి ఎంక్వైరీ చేయడానికి. నీకు నేను తెలుసుకుంటానని చెప్పాను కదే. మీరేమాత్రం తెలుసుకోగలరో నాకు తెలుసులేండి. సార్, మేడంని మాకు పరిచయం చేయరా? యా షూర్ షూర్, వై నాట్. ఆయనేంటి పరిచయం చేసేది? నా గురించి నేనే చెప్పుకుంటాను. నా పేరు మర్యాద మంగమ్మ. అతిథులకు మర్యాద చేయడం అంటే నాకు ప్రాణం. మంగా, ఇది నా ఆఫీస్ కదే. నువ్వు నా భార్యవి కదా, నేనే పరిచయం చేయాలి, తర్వాత నువ్వు పలకరించాలి, సరేనా? అలాగేలేండి. షీ ఇస్ మై వైఫ్ మంగా. అదే మరి. అదే మర్యాద మంగమ్మ. నమస్కారం. బాగున్నావా బాలు? ఎలా ఉన్నావు? అదేంటి బాలు ఇలా చిక్కిపోయా? టైంకి సరిగా తినడం లేదా? మంగో, నువ్వు చూసి సరిగ్గా వారం కాలేదు, అప్పుడు చిక్కిపోతాడా? మీకైతే నేను 3 పూటలా వండి పెడుతుంటే తిని దుక్కలా తయారయ్యారు. కానీ పాపం బాలుకలా కాదు కదా. మేమంతే, ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఫ్రెండ్స్ లాగే ఉంటాం. అదే మా అన్యోన్య దాంపత్యానికి అసలు కారణం. అబ్బా, ఈ లైన్స్ మన యాడ్కి బాగా పనికొస్తాయి. నిజానికి నిద్రపోయే ముందు తన చివరి ఆలోచన, లేచాక తన మొదటి ఆలోచన రెండూ నేనే. సార్ మీ గురించి చెప్తూ ఉంటారు మేడం. మీరు వంట బాగా చేస్తారంట కదా, మరి మాకెప్పుడు చూపిస్తున్నారు? మీరు ఇలా అడుగుతారని తెలిసే ఫుల్ ఏర్పాట్లతో వచ్చాను. ఏం ఏర్పాట్లే? వీళ్ళందరికీ భోజనం తెచ్చాను. రండి రండి, కూర్చోండి, భోజనం వడ్డిచ్చేస్తాను. కూర్చోండి. ఏంటి అన్నీ అంత మొహమాటంగా తింటున్నారు? బాలుతో కలిసి అదే సరదాగా మీరందరూ బయటికెళ్ళినప్పుడు ఇలానే తింటారా? బాలు సార్తో బయటకా? అసలు ఆఫీస్లోనే మా మొహాలు చూడ్డు, పట్టించుకోడు. అంటే అమ్మాయిలు పిచ్చి లేదన్నమాట. 25 మార్క్స్. ఏంటి వంట నచ్చలేదా? మొహం అలా పెట్టా? అయ్యో అదే లేదండి. తినండి తినండి తినండి. నువ్వు వెళ్ళి తిను, నేను వడ్డిస్తాలే. పర్వాలేదు మేడం, వాడికి ఇవన్నీ అలవాటలే. అందరికీ ఏం కావాలంటే అవి తెచ్చి పెడతామంట కదా? అవునండి. అబ్బాయిలకి మందు సిగరెట్ అవి కూడా తెచ్చి పెడుతుంటావా? అదే సరదాగా బాలు అడిగాడనుకో, తెచ్చి పెడతావా అని. రామరామా, బాలుగారా? అసలు ఇలాంటి పనులు చేస్తే ఆయన నన్ను మొహమాట లేకుండా మర్డర్ చేసి పోరేస్తారు. మందు కింద ఏ అలవాటు లేదు. 50. ఈవిడేంటి బాలు మీద కాన్సంట్రేట్ చేస్తుంది? సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఏంటమ్మాయి, అబ్బాయిని తినేస్తావా ఏంటి? ఇంత కళ్ళేసుకొని అలా చూస్తున్నా? అదేం లేదు మేడం, నేను తన షర్ట్ చూస్తున్నాను. రేపు నా బాయ్ ఫ్రెండ్ బర్త్డే, తనకు కొని పెడదామని. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అమ్మయ్యా, ఇంకా బాలుని ప్రేమిస్తున్నావేమో అనుకున్నాను. బాలువా? ప్రేమ?
అసలు ఆ మనిషికి దాని స్పెల్లింగ్ కూడా రాదు. అవును మేడం, ఎందుకు అలా అడిగారు? అబ్బే ఊరికే. ఆ మాత్రం చనువు నీ దగ్గర తీసుకోకూడదా ఏంటి? సర్లే గాని వెళ్ళేటప్పుడు నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. ఊరికే టచ్ లో ఉందామని. అలాగే మేడం, నాకు కావాల్సింది కూడా అదేలే. ఒక్క నిమిషం ఉండి నేను తీస్తాను. ఇదిగో అమ్మాయి, నీ నెంబర్ ఇవ్వు. తీసుకోండి మేడం. నేను ఫోన్ చేస్తానే. అదేంటి బాబు, అప్పుడే అయిపోయిందా? ఇంకొంచెం వేసుకుని తిను. భలేవారే మేడం, కడుపు నిండా తిన్నాను మేడం. నువ్వు బాలు మంచి ఫ్రెండ్స్ అనుకుంటాను. అవునండి. నువ్వు చాలా మంచి వాళ్ళ ఉన్నావు, అందుకే నీతో స్నేహం చేస్తున్నాడు. పాపం అవసరానికి డబ్బులు అవి ఇస్తుంటావేమో. పెడుతున్నా మేడం. ఎవరికి? బాలుకా? భలేవారు మేడం, వాడి జీతం నాకంటే 2 రెట్లు ఎక్కువ. వాడి ఆస్తిలో నాది ఒక మూల కూడా రాదు. 75 మార్కులు, ఇంకో 25 మార్క్స్ వేస్తే ఎవరిని ప్రేమించట్లేదని అర్థమైపోతుంది. మీరు చాలా లక్కీ సార్. మేడం చాలా మంచివారు. థ్యాంక్ యూ శైలు. చూసావమ్మంగా, మా శైలు నువ్వు దొరకటం నా అదృష్టం ఉంటుంది. నీకెప్పుడు చెప్తుంటాను కదా, శైలు మంచి వర్కర్ అని. తనే లాస్ట్ ప్రాజెక్ట్ కూడా బాలు శైలు ఇద్దరు కలిసి హ్యాపీగా వర్క్ చేశారు. అన్నట్టు తను బాలు టీంలోనే వర్క్ చేస్తోంది. నాకు చాలా పనులున్నా, నేను బయలుదేరుతాను. వీలు చూసుకుని ఇంటికి రా బాలు. అలాగే మేడం. రండి. వస్తున్నానుండు. క్యారియర్ ఎవరు తీసుకొస్తారు? తీసుకొని రండి. అన్యోన్య దాంపత్యం. అబ్బా, ఏంటండి బాబు ఇది? ఆఫీస్ క్లోజింగ్ టైం అయినా కూడా ఇంత శ్రద్ధగా పనిచేస్తున్నారేంటి? బాస్ వైఫ్ కడుపు నిండా పెట్టింది కదా, అరగలేదు అందుకనే. ఎవరికి అరిగినా అరగకపోయినా మీకు మాత్రం అరగదులేండి. ఎందుకంటే ఏదో ఒక కొత్త న్యూస్ లేక, ఏదో ఒక పుకారు పుట్టించందే మీకెక్కడ అరుగుతుంది? ఈ మాట కామాటే, వంటకాలన్నీ చాలా రుచిగా ఉన్నాయి. నేనైతే ఏ ఐటమ్ వదలలేదు. మేడం, స్టాఫ్ అంతా కలిసి ఒకే క్యారీ తింటే మీరొక్కరే ఒక క్యారీ తిన్నట్టు బయట టాకండి మేడం. త్వరగా బయలుదేరండి మేడం, నేను ఈ నుంచి సినిమాకి వెళ్ళాలి. అబ్బో, ఏం సినిమా? మంచి హర్రర్ సినిమా అండే. దానికి పేర్లేదా? ఇంగ్లీష్ పేర్లు నా నోట్లో తిరగవు మేడం. అంటే నీకు దయ్యాల సినిమాలంటే ఇష్టం అన్నమాట. పిచ్చండి బాబో. అమ్మో, నాకు చచ్చేంత భయం. ఎందుకండి భయం? వాళ్ళు కూడా మనలాగా మనుషులు కదా. అయితే నీకు భయం లేదు అంటావు. మేడం, నన్ను తలుచుకుంటే ఆ దయ్యాలకే డెంగ్యూ వచ్చేస్తది మేడం. నువ్వెప్పుడైనా దయ్యాన్ని చూసావా? ఊరుకోండి, దయ్యాలేవు గీయాలేవు. అరే, నేను చూసాను సింహాచలం. నిజమా? నేను నమ్మనండి. నిజం సింహాచలం. ఒకరోజు నేను మా ఊర్లో బావి గట్టుని వెళ్తుంటే డామ్ అని పెద్ద సౌండ్ వచ్చింది. ఏంటా అని చూసాను, చేతో బావిలో పడింది. మా క్లోజ్ ఫ్రెండ్ మంజుల బావిలో దూకేసింది. ఎందుకంటే ఆ పిల్ల మా కాలేజ్లో ప్యూన్ని లవ్ చేసి మోసపోయింది. ఆ తర్వాత వాడు మోసగాడని తెలిసి తను తట్టుకోలేక బావిలో దూకేసింది. అప్పట్నుంచి ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఆ దయ్యం నాలో పూనుతుంది. పూని
దానికి ప్యూన్ అన్నా ఆఫీస్ బాయ్ అన్నా ద్వేషం కదా. సింపుల్ గా చంపేసి దాంతో పాటు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మేడం మీకు మరి నేను కామెడీ పీసులా కనబడుతున్నానా? అరే నిజమే సింహాచలం, మా ఊర్లో నా మీద ఎన్ని మర్డర్ కేసులున్నాయో తెలుసా? అవి తప్పించుకోవడానికే నేను ఇక్కడికొచ్చాను. అన్నట్టు ఇవాళ అమావాస్య కదా. అనవసరంగా ఈ టాపిక్ తీసుకొచ్చాను. ఒకవేళ ఈ వీడిలో మంజుల పోనిందంటే నా పరిస్థితి ఏంటో. పిలిచావా? మిమ్మల్ని కాదా? ఎంత పని చేశారు మేడం? దెబ్బకి హార్ట్ అటాక్ వచ్చేసే పనంత ఇది. అమ్మో అయ్యో ఏంటి సింహాచలం ఇది? ఏంటా కేకలు? ఏమైంది? మాట్లాడరే. ఏం సింహాచలం? సార్ అది శైలు మేడం దయ్యంలా భయపడితేను. ఇంకా అదేం వదలలేదా? మీ వేషాలు ఏమైనా ఉంటే ఆఫీస్ బయట వేసుకోండి, ఆఫీస్లో కాదు. ఎక్స్క్యూజ్ మీ, మాకు కామన్ సెన్స్ ఉంది. ఆఫీస్ క్లోజింగ్ టైం కదా అని ఏదో సరదాగా. క్లోజింగ్ టైం అంతే, ఇంకా క్లోజ్ అవ్వలేదు. అయితే ఇప్పుడేమంటారు? బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటాను. నాన్సెన్స్. వీళ్ళ నమ్ముకొని నేను ఈఎంలో బండి కొన్నానే, ఇలాగైతే నాకు వర్కౌట్ అవ్వదు. వేస్తా, ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాను. సారీ. టీమ్ వర్క్ ఎవరు పెట్టారు ఇది? సార్ మై కమిన్ సార్? యా కమిన్. సార్ ఈ యాడ్ ప్రాజెక్ట్ కొత్తది. ఇది మనం చేయగలమో లేదో, ఎంత బడ్జెట్ అవుతుందో సార్ మిమ్మల్ని ఎస్టిమేట్ చేయమన్నారు. ఈ యాడ్ ప్రాజెక్ట్ దేని గురించి? లీడర్ ఇన్స్టిట్యూషన్ గురించి. నైస్ నేమ్, లీడర్. ఏ క్లాస్కైనా, ఏ కాలేజ్కైనా, ఏ యూనియన్కైనా, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏ టీంకైనా లీడర్ చాలా ఇంపార్టెంట్ కదా. వాళ్ళు లేకపోతే టీమే ఉండదు. లేట్గా అయినా లీడర్ వాల్యూ తెలుసుకోవడం మంచిదే. ఏంటి మీ క్యాబిన్కి వచ్చి మాట్లాడుతున్నానని సెట్ అయ్యరా? మీరు మర్చిపోయారేమో, ఐఎమ్ ఇన్ యువర్ టీమ్ అండ్ యువర్ టీమ్ వర్క్. అదే చూసలే, టీమ్ వర్క్ గుర్తుంచుకో, టీమ్ వర్క్. ఎస్టిమేట్ చేశాక పిలవండి, వస్తాం. పొగరుబోతు, అహంకారి. చిచి, వీణ్ణి తిట్టడానికి తిట్లే దొరకవు. ఈ బోసుకుడు టీం లీడర్ని చేస్తానని నన్ను ఇరికించేశాడు. ఎవరు రాసుంటారు? టీమ్ వర్క్ గుర్తుంచుకో, టీమ్ వర్క్. ఇప్పుడు చెప్పు, ఏంటి విశేషాలు? నా దగ్గర ఏముంటాయి మ్యామ్, ఆఫీసు, ఇల్లు అంతే. మీరే చెప్పాలి. ఉండు, స్వీట్స్ పట్టుకొస్తాను. ఫార్మాలిటీస్ ఏం వద్దు మేడం, ముందు ఈ విషయం చెప్పండి. బాస్కి కూడా తెలియకుండా నన్ను ఎందుకు రమ్మన్నారు? నువ్వు డైరెక్ట్ గా పాయింట్కి వచ్చావు కాబట్టి నేను కూడా డైరెక్ట్ గా విషయానికి వచ్చేస్తాను. నాకు ఒక చెల్లుంది, దానికి ఈ సంవత్సరం పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నాకు బాలు బాగా నచ్చాడు. మా చెల్లికి మంచి జోడి, పైపెచ్చు
ఈ కాలంలో అలాంటి అబ్బాయి దొరకాలంటే పెట్టి పుట్టుండాలి. అందుకే నీ సహాయం కోసం ఫోన్ చేశాను. 2 ఏళ్లుగా చచ్చి చెడి చీ అన్నా తూ అన్నా తుడుచుకుపోయి నేను వాడి వెంట పడుతుంటే మధ్యలో ఆ శైలు ఒకటి సవతిలా తయారైందని నేను చూస్తుంటే ఈవిడగా ఏకంగా పెళ్లి సంబంధంతోనే వచ్చింది. పైగా నా సహాయం కావాలంట. నిషా నిషా సారీ మేడం, మీరు సడన్ గా మ్యాటర్ చెప్పేసరికి నాకెలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. ఆఫీస్ మొత్తంలో నీ ఒక్కదాని మీదే నమ్మకం కలిగింది, అందుకే నిన్ను రమ్మన్నాను. దేని గురించి మేడం? నువ్వు బాలు మీద కన్నేసి ఉంచాలి. ఏంటి? పూర్తిగా విను. బాలు అన్ని రకాలుగా మంచివాడే, కానీ ఈ కాలం అమ్మాయిలున్నారే కాలాంతకులు. అందరూ నీలా ఉండరు కదా. మీ ఆఫీసులో శైలు ఉందే, నాకెందుకో ఆ అమ్మాయి సుతారము నచ్చలేదు. తనే బాలుని ముగ్గులకు దింపాలని ట్రై చేస్తుందేమో అని నా డౌట్. ఇంతకీ ఆ పిల్ల ఎలాంటిది? వారేవా దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. నన్ను నడి సముద్రంలో వదిలేసావేమో అనుకున్నాను. ఇలా ఒక లైట్ హౌస్ ని నా కోసం అరేంజ్ చేస్తావనుకోలేదు. నిషా, నీకు టికెట్ ఫ్రీనా? దేనికండి? నిమిషానికి ఒకసారి ఎక్కడికో వెళ్తున్నావు, అందుకే టికెట్ ఫ్రీనా అని అడిగాను. అదేం కాదండి, మీ తెలివితేటలకి ఆశ్చర్యపోతున్నాను. ఎంత ముందు చూపు, ఎంత ముందు చూపు. కార్తిక్, ఏమైందండి? మీ ఫ్రెండ్ కి సడన్ గా జ్ఞానోదయం అయిందనుకుంటా. ఆకాశరామన్న ఉత్తరాలు పంపుతున్నాడు. ఆకాశరామన్న వాడేవాడండి? కార్తిక్ గారు, అర్థమైంది, చెప్పండి. ఒక టీం కాబట్టి కలిసి టీం వర్క్ చేసుకుందాం అంతే. మళ్ళీ లేనిపోని గొడవలు, ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దని చెప్పండి. బాలుగాడు సారీ చెప్పడమా? అది అమ్మాయిలకు, అందులోనూ శైలుకు. ఇది కళా నిజం? నిజమే, నిజమే. రే కార్తిక్, ఏమైందిరా? మీ శైలు మేడం గారికి తలపొగరు దిగిందనుకుంటా. నా వాల్యూ తెలిసొచ్చి సంధి నాటకాలు ఆడుతుంది. అయినా నంది నాటకాలు తెలుసు కానీ ఈ సంధి నాటకాలేంట్రా? కార్తిక్, అర్థమైంది, చెప్పు. బాస్ టీం వర్క్ కావాలన్నారు కాబట్టి తన్ని టీంలో జాయిన్ చేసుకున్నాను తప్ప ఈ డ్రామాలు చూడ్డానికి కాదు. ఇలాంటి మేఘ సందేశాలు పంపొద్దని చెప్పు. తనేమో ఆకాశరామన్న ఉత్తరం అంటది, వీడేమో మేఘ సందేశం అంటాడు. వీళ్ళు ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారా? ఎవరికి వాళ్ళు మోసం చేసుకుంటున్నారా? లేక ఇద్దరు కలిసి నన్ను బకరాన్ చేస్తున్నారా? మీరు అనుకున్నది 100% కరెక్ట్. బాలుగారు మంచివారు కాదు, చాలా చాలా మంచివారు. కానీ ఆ శైలు ఉందే, నెరజానంటే నమ్మండి. ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి బాలుగారిని బుట్టలు వేసుకోవడానికి అది చెయ్యని ప్రయత్నాలంటూ లేవు. నిజమా? ఎంత మాయలాడి. ఇంతకీ బాలు పడ్డట్టా పడనట్టా? ఏటవాలుగా ఉన్నాడు మేడం, ఏ క్షణమైనా పడిపోవచ్చు. అమ్మో, నా చెల్లి కాపురం ఏమైపోతుందో ఏంటో. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఎన్ని సెకలు పోతున్నావే కదా మేడం. నాది అదే బాధ. ఇప్పుడేం చెయ్యాలి? వాళ్ళిద్దరూ దగ్గర కాకుండా నువ్వే చూసుకోవాలి. నా పని అదే కదే. నేను మాత్రం ఎంతని కాపలా కాయగలను మేడం. ఇప్పుడే ఆ శైలు వల్ల బాలు దృష్టిలో కూడా నేను ఫూల్నైపోయాను. ప్రాజెక్ట్ టైంలో నా వర్కును కూడా తన వర్క్ అని చెప్పి బాస్ దగ్గర మార్కులు కొట్టేసింది. మీ బాస్ ఎప్పుడు అలాంటి వాళ్ళనే నమ్ముతారు. రాని గుండు మీద 2 మొట్టికాయలేస్తే అలా పడుంటారు. అలా కాదు మేడం, ఏం చేస్తే ఆ శైలు బాలుకి శాశ్వతంగా దూరం అవుతుందో అది ఆలోచించండి. మీరు ఆలోచించండి, నేను అమలు చేస్తాను. ఓకే? బాగా ఆలోచించు. ముందు నిన్ను అడ్డు పెట్టుకుని ఆ శైలుని తప్పిస్తాను. నీ చెల్లి సంగతి తర్వాత చూస్తాను.
నేనుండగా నీ చెల్లే కాదు, ఏ అమ్మాయిని బాలు లైఫ్లోకి రానివ్వను. సింహాచలం, నీ ప్లాన్ సక్సెస్ అవ్వడం ఖాయం. మళ్ళీ వాళ్ళిద్దరు కలవడం ఖాయం. నిషా మేడం నీ ఈఎంఐ కట్టడం కూడా ఖాయం. చూస్తుడు, ఇప్పుడు వాళ్ళిద్దరు ఇలా వచ్చి కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూస్తూ కలిసిపోతారు. చూస్తుడు. సింహాచలం, అయ్యిందిరా నీ గుండెకు పెద్ద గాయం. అబ్బా! ఏంటే, ఏమైనా పిక్నిక్ వెళ్తున్నావా? కాదు. మరేదన్నా పేరంటవా? కాదు. మరి నన్ను లీవ్ ఎందుకు పెట్టమని చెప్పావు? అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏ చెప్తే గాని రారా? ఎందుకు రాను? వస్తాను. మరి వెళ్ళి రెడీ అవ్వండి. తాత, ఇప్పుడు ఆయన ఎందుకు గుర్తొచ్చారు? నీ సంబంధం తీసుకొచ్చింది ఆయనే. ఓహో. ఓ వదిలే, వెళుతున్నా. హలో నిషా. చెప్పండి మేడం. నిషా, నీకు గుడ్ న్యూస్. ఆ శైలుని దూరం చేసే ఐడియా వచ్చిందా? ఐడియా రావడమూ అయింది, అమలు చేయడమూ స్టార్ట్ అయింది. వాట్ ఇస్ స్పీడ్ మేడం. అదేంటో నాకు చెప్పండి. యాంగ్జైటీ తట్టుకోలేకపోతున్నాను. మీ బాసుని తీసుకొని బాలు వాళ్ళ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాను. ఎవరి పెళ్లి? ఇంకెవరిదండి, మన బాలుబాబు గారి పెళ్లి. ఏంట్రా నీ పాపపు మాటలో? పెళ్ళంటే పాపం అంటారేంటండి? అయినా ఉదయాన్నే అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? మన ఢిల్లీకి తెల్లవారుజామున నీ పెళ్ళైనట్టు కలొచ్చిందంట. వస్తే ఏర్పాట్లు చేసేస్తారా? మరేనండి, ఇంతవరకు తెల్లవారుజామున నాకు వచ్చిన కళ ఏది నిజం కాకుండా పోలేదండి. ఖచ్చితంగా మీకు పెళ్ళైపోతుంది చూడండి. ఎవరింటికి తీసుకొచ్చావే?